నూతన సంవత్సరంలోకి నూతనంగా అడుగులు వేస్తూ 29వ తారీఖే మనకి అమావాస్య అంటే కొత్త అమావాస్య. అమావాస్య గడియలు శుక్రవారం సాయంత్రం 7:55కి స్టార్ట్ అవుతుంది. అలాగే శనివారం రోజున 4:27 అంటే 4:30కి మనకి అమావాస్య గడియలు సమాప్తం అనేది అయిపోతుంది. లక్ష్మీదేవైనా అలాగే జ్యేష్ఠాదేవైనా గడప నుంచినే వస్తుంది కాబట్టి ఆ గడపకి బయట అటువైపు ఇటువైపు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి పేపర్స్ ని అటువైపు ఒక పేపర్ ఇటువైపు ఒక పేపర్ వేసి ఉంచుకోండి. మీరు 2 గుప్పడిలోనూ కొంచెం ఎక్కువగా రాక్ సాల్ట్ ని తీసుకొని దాన్ని మనుషులకి ఎలా ఉప్పు దృష్టి తీస్తామో అలా ఇంటికి తీయాలి అమావాస్య రోజున. ఇది మీరు 4:30కే చేసినట్లయితే ఇంకా మంచిది, ఎందుకంటే పూజా ప్రాసెస్ అంతా అవుతుంది కదా. కుడి చేతిలో ఉన్నది కుడివైపు 7 సార్లు, ఎడమ చేతిలో ఉన్నది ఎడమ వైపు 7 సార్లు అలా దృష్టి తీసి ఇంటికి మీరు కుడివైపు తీసిన దాన్ని ఎడమ వైపు పేపర్ పైన వేయండి, ఎడమ చేతిలో తీసిన దాన్ని కుడివైపు పేపర్లో వేయండి. ఉప్పుని అంటే కొంచెం ఇలా రౌండ్ గా కుప్పలాగా పోసి దానిపైన మీరు కట్ చేసి పసుపు కుంకుమ ఉంచుంటారు కదా, ఆ భాగాన్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంచండి. ఇది మనకి ఇంటికి తీసేది, ఓవరాల్ గా ఇంటికంతా దృష్టి తీసే విధానం. ఉగాది స్పెషల్ ఆఫర్ పెడుతున్నాము. కేవలం ఉగాది ఫెస్టివల్ అయ్యేంత వరకే ఈ ఆఫర్ ఉంటుంది. న్యూగా వాడండి, డ్రాప్ చేయకుండా వాడుతున్నట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది కూడా మేమే ఇస్తాము. దానిపైన డే టైంలో మీరు ఒక మంచి సన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుని యూస్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా అబ్బాయి చేతన్ ఇంకా మీకు గైడెన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు.